హనుమకొండ జిల్లా దేవన్నపేట శివారులోని దేవాదుల పంపింగ్ 3వ దశ మోటార్లను ప్రారంభించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక పంపు హౌస్లోని ఒక మోటార్ ఆన్ చేసి యాసంగి పంటలకు నీటిని విడుదల చేశారు. 3 మోటార్లు పంపు హౌస్లో ఉండగా ఒక్కో మోటార్ 600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం సమ్మక్క సాగర్ నుంచి దేవాదుల ప్రాజెక్టు కింద నీటిని ఎత్తిపోస్తూ ఉండగా సమ్మక్క సాగర్లో 2.5 టీఎంసీల నిల్వలు మిగిలాయి. రోజు 1500 క్యూసెక్కుల ప్రవాహం సమ్మక్క సాగర్కు వస్తుంది. దేవన్నపేటలోని 3 మోటార్ల ద్వారా రోజు 1600 క్యూసెక్కులను ఎత్తిపోసేందుకు అవకాశం ఉంటుంది. ఇక దేవాదుల ప్రాజెక్టు కింద 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా యాసంగిలో 1,90,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ओम नमो भगवते रुद्राय ओम भगवते नमस्ते विश्वेश्वराय महादेवमेघश्यामूर्ते ओम मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम मंगलनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि जगदाम्ब विश्वपालिनी माता की ओम शतमानं भवति सदाय पुरः. ఖమ్మం ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. ఖమ్మం టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు తొలి అడుగు పడింది. ఇంతకాలం ఓపెన్ డ్రైనేజ్ సిస్టంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఇక ఖమ్మం ప్రజలకు త్వరలో డ్రైనేజీ కష్టాలు తీరనున్నాయి. ఖమ్మం డ్రైనేజీ సమస్యలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. దశాబ్దాల చరిత్రున్న ఖమ్మం పట్టణంలో ఇంతకాలం ఓపెన్ డ్రైనేజీ సిస్టమ్ మాత్రమే ఉంది. దీంతో ఎప్పుడు వర్షాలు పడ్డా డ్రైనేజీలోని మురుగునీరు రోడ్లపైకొచ్చేది. ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి మురుగునీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడేవారు. నాలాలు చాలా వరకు కబ్జా కావడంతో ఆ నీళ్లన్నీ కాలనీలోకి వచ్చి చేరుతుంటాయి. గతేడాది వచ్చిన వరదలతో ఖమ్మం నాలాల పరిస్థితి ఏంటో అధికారులకు బాగా అర్థమైంది. ఖమ్మంలో 244 కోట్లతో నిర్మించాలనుకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ పథకంలో భాగంగా 9.6 కిలోమీటర్ల మురుగునీటి పైప్ లైన్ ఊర చెరువు నుంచి దంసలాపురం చెరువు వరకు ఉంటుంది. వీటిని క్లీన్ చేయడానికి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దంసలాపురంలో 44 మిలియన్ లీటర్ల సామర్థ్యం, పుట్టకోటలో 9.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 2500 కోట్లతో ఖమ్మం నగర సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణం కోసం వరద నీటి నివారణ డ్రైన్ల డిపిఆర్లను ప్రభుత్వానికి అందించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా ఖమ్మం నగర పాలకంలో 17 డివిజన్లతో పాటు మిగతా 43 డివిజన్లకు ఉపయోగం ఉంటుందన్నారు. 9 కిలోమీటర్లు, ప్రతి కిలోమీటర్లో కూడా 2-3 మిషన్లు ఉండాలి. ప్రతి కిలోమీటర్లో కూడా మీరు ఇందాక 9 కిలోమీటర్లు 18 మిషన్లు పెట్టారు. కాకపోతే ఇంకో 18 మిషన్లు పెట్టమన్నా ఎర్త్ వర్క్ అయిపోతే నీకున్నది కరెక్ట్గా నాకు తెలిసి 3 నెలలే. 3 నెలల్లో పూర్తి కాకపోతే నీకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది. నీకు ఏ సహకారం కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం లేదన్నా ఉంటే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి చెప్పండి. ఖమ్మం నగరంలో గతేడాది కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంగా గడిపారు. దీంతో వరద, మురుగునీటిని రోడ్లపై పారకుండా నగరానికి వరద ముంపు, మురుగునీరు సమస్య లేకుండా శాశ్వతంగా పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్లు తెచ్చినా డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయలేకపోయారని విమర్శిస్తున్నారు స్థానికులు. ప్రభుత్వం దృష్టి పెట్టేదే కానీ ఇంత స్పీడ్ గా 3 నెలల కాలంలో తుమ్మల గారు ఈ నిర్ణయం తీసుకొని ఆయనకి ఇవాళ నేను జీవితంలో మర్చిపోలేని రోజు నిజంగా చెప్పాలంటే. ఈ ఖమ్మం పట్టణంలో మొన్న వచ్చిన అకాల వరదలకి ఎటు చూసినా అసలు ఈ కాలనీలో మునిగిపోవడం అనేది నా చిన్నప్పటి నుంచి కూడా తెలియదు. కానీ అలాంటిది తెల్లారిపాటికే వరద మొత్తం చుట్టుముట్టి అందరు ఇళ్లలోంచి బయటకు వచ్చేసరికి కాలనీ మొత్తం కూడా నీళ్ళు వచ్చి ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదని మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కాలంలో ఎట్టయినా సరే ప్రక్షాళన చేయాలని చెప్పి దీనికి 240 కోట్లు శాంక్షన్ తేవడం అంటే
గత 10 ఏళ్లలో నాలాల కబ్జాను అధికారులు ప్రజాప్రతినిధులు లైట్ తీసుకున్నారన్న విమర్శలున్నాయి. అక్రమ లేఅవుట్లను కంట్రోల్ చేయకపోవడం, కాల్వల నిర్మాణం లేకపోవడంతోనే ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు స్థానికులు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల కబ్జాలను ఆపలేకపోవడం సమస్యగా మారిందన్నారు ప్రజాప్రతినిధులు. ఉన్నటువంటి ఇక్కడ పెద్ద కాలువ ఒకటి ఉంది. ఖమ్మం టౌన్ మొత్తం మీద 17 డివిజన్లని కలుపుతూ ఒక పెద్ద డ్రైనేజ్ ఉంది. చిన్నపాటి వర్షం వచ్చినా కూడా అన్ని డివిజన్లలో ప్రజలందరూ చాలా ఇబ్బందులకు గురవుతూ ఉండేవాళ్ళం. అలాంటి పెద్ద సమస్య నుంచి మాకు ఈ రోజు విముఖలగబోతుంది. ఎక్కడ మురుగునీరు అనేది మళ్ళీ చెరువులలో ఇట్లా కలవకుండా ఆ మురుగునీరుని మొత్తాన్ని శుద్ధి చేసి అది మొక్కలకు కానీ శుద్ధి చేసిన వాటరే చెరువులో కలుస్తుంది, కానీ డ్రైనేజ్ వాటర్ అయితే ఎట్టి పరిస్థితిలో చెరువులో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రాజెక్టుని నిర్మించడం జరుగుతుంది. ఇక ఖమ్మం పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో తమ కష్టాలు తీరుతాయంటున్నారు స్థానికులు. నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు. హర్యానా, పంజాబ్లో మాదిరిగా జనాభా ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలని కోరారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చలో ఆయన పాల్గొన్నారు. కులగణన ఆధారంగా బడ్జెట్లో 18% నిధులు ఎస్సీలకు కేటాయించాలన్నారు. దీనికి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కోరినట్లు దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టం చేశారు. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించామని చెప్పారు. డెఫినెట్లీ మీరు 18% రిజర్వేషన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మొన్న కూడా కోరడం జరిగింది. మళ్ళొకసారి మీరు తొందరగా తీసుకొస్తే అది బాగుంటుంది. రేపు బడ్జెట్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంతకుముందు కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. జనాభా ప్రకారంగా మాకు 18% బడ్జెట్లో పెట్టాలని చెప్పి కూడా మేము మీకు కోరుతున్నాము. మా మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు రిజర్వేషన్ పర్సంటేజ్ 15 నుంచి 18% పెంచాలి పాపులేషన్ అని అన్నారు. ఎస్, వాళ్లకు దామాషా ప్రకారము జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. 2026 జనాభా లెక్కలు పూర్తి కాగానే ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. డెఫినెట్లీ మీరు 18% రిజర్వేషన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మొన్న కూడా కోరడం జరిగింది. మళ్ళొకసారి మీరు తొందరగా తీసుకొస్తే అది బాగుంటుంది. రేపు బడ్జెట్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంతకుముందు కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. జనాభా ప్రకారంగా మాకు 18% బడ్జెట్లో పెట్టాలని చెప్పి కూడా మేము మీకు కోరుతున్నాము. మా మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు రిజర్వేషన్ పర్సంటేజ్ 15 నుంచి 18% పెంచాలి పాపులేషన్ అని అన్నారు. ఎస్, వాళ్లకు దామాషా ప్రకారము జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. 2026 జనాభా లెక్కలు పూర్తి కాగానే ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మెదక్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన 6 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. 3 నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి ఒక బ్యాచ్ క్రియేట్ చేసి ఏఏ పాఠాలు చెప్తున్నారు. ఇక విద్యార్థుల అభ్యర్థన సామర్థ్యాలు పెంపొందించేందుకు ఏఏ దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో 2వ విడతలో మరో 15 పాఠశాలల్లో ఏఏ ప్రోగ్రాం అమలు చేసింది విద్యాశాఖ. కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమైన ఏఐ టెక్నాలజీని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరిచయం చేసింది సర్కార్. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన స్కూళ్లలో ఏఐ క్లాసులు కొనసాగుతున్నాయి. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో 2వ విడతలో మరిన్ని స్కూళ్లలో ఏఐ క్లాసులు ప్రారంభించింది విద్యాశాఖ. మెదక్ జిల్లాలో మొదటి విడతలో తూప్రాన్, కాళ్లకల్, నర్సాపూర్, బూర్గుపల్లి, నిజాంపేట, మాసాయిపేట మండల పరిషత్ ప్రైమరీ స్కూళ్లలో ఏఐ క్లాసులు కొనసాగుతున్నాయి. 2వ విడతలో మరో 15 మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఏఏ క్లాసులు ప్రారంభించారు అధికారులు.
ఏఐ విద్యా బోధనకు ఎంపిక చేసిన స్కూళ్లలో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు అధికారులు. కంప్యూటర్లలో ఏఐ లెర్నింగ్, అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్, అసిస్టెడ్ మ్యాథమెటిక్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ను ఇన్స్టాల్ చేశారు. పాఠశాలల హెడ్ మాస్టర్లు, టీచర్లు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, సిఆర్టీ, ఏఎంఓలు, డిఈఓలకు జూమ్ మీటింగ్ ద్వారా శిక్షణ ఇచ్చారు. టీచింగ్, లెర్నింగ్, టెక్స్ట్ బుక్స్, వర్క్స్ బుక్స్, హ్యాండ్ బుక్స్ ముద్రించి సరఫరా చేశారు. ఏఐ ప్రోగ్రాంలో భాగంగా 3, 4, 5 తరగతి పిల్లల్లో వెనుకబడిన 5గురును గుర్తించి ఒక బ్యాచ్ ను క్రియేట్ చేశారు. ఒక్కో బ్యాచ్ కి 20 నిమిషాలు ఏఐ పాఠాలు బోధిస్తారు. ప్రతి 20 నిమిషాలకు ఒక బ్యాచ్ చొప్పున స్కూల్ టైంలో స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు. ఏఐ తరగతుల నిర్వహణను విద్యాశాఖ అధికారులు, బెంగళూరుకు చెందిన ఏక్ స్టెప్ సంస్థ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3, 4, 5 తరగతిలో చదివే విద్యార్థులకు ఎవరైతే చదువులో వెనుకబడి ఉంటారో, ఎవరైతే ఈ చదవడానికి స్ట్రగుల్ చేస్తారో అలాంటి విద్యార్థులను ఒక 10 మందిని గుర్తించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళను చదువు వచ్చే విధంగా మేము తయారు చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే వాడు మిస్టేక్ చేస్తాడో దాన్ని ఈ కంప్యూటరు రిపీట్ చేస్తూ ఉంటుంది. ఇది నువ్వు చేసిన తప్పు అని చెప్పేసి సిస్టమ్ చెప్తా ఉంది. కాబట్టి ఆ తప్పును గ్రహించి విద్యార్థి విద్యాబోధన నేర్చుకునేటువంటి అవకాశం చాలా ఉంది. కాబట్టి ఇది మంచి ప్రోగ్రాము. మాకు ఎక్కడైతే 3rd, 4th, 5thలో లెసన్స్ హార్డ్గా ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మేము ఈజీగా చదువుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ కంప్యూటర్స్ ద్వారా మేము చాలా ఈజీగా చదువుకోగలుగుతున్నాం. ఇంతకు ముందుకు చాలా హార్డ్, ఇంకా కష్టంగా అనిపిస్తుండే. ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత చాలా ఈజీగా మంచిగా నేర్చుకుంటున్నాం. ఏఐ పాఠాలతో విద్యార్థుల అభ్యర్థన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు టీచర్లు. చదవటం, రాయటం, లెక్కలు చేయటం వంటి సామర్థ్యాలు పెంపొందించేందుకు ఏఐ ఎంతోగానో దోహదపడుతుందని తెలిపారు. డైలీ కూడా మనకు వీళ్ళకు మొదటి మరియు 2 సెషన్లు కలిపి మనకు హాఫ్ అన్ అవర్ ఉంటుంది సార్. దీనిలో ముఖ్యంగా మనకు తెలుగులో రాయడము, చదవడము, రాయడము మరియు గణితంలో చతుర్విధ ప్రక్రియలు, కూడిక, తీసివేతలు, గుణకారాలు మరియు భాగారాలు, దానిలో పిల్లలు ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో దాన్ని మనకు ఈ కంప్యూటర్ విద్య ద్వారా వాళ్ళకు చాలా రకాల ఎగ్జాంపుల్స్ కంప్యూటర్ ఇచ్చి వాళ్ళకు ఆ లెవెల్స్ దాటే విధంగా ఇది కృషి చేస్తుంది సార్. ఇప్పుడు 3rd, 4th, 5th వాళ్ళని చూసి 1st, 2nd వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ స్కూళ్ళలోకి రావడానికి కంప్యూటర్ని చూసుకుంటూ ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంకా పిల్లలు ఎక్కువ నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి పిల్లల్లో ఏంటంటే పోటీతత్వం దీని ద్వారా పెంపొందించవచ్చు. ఇంకా అన్ని స్కూళ్ళల్లో చేస్తే ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు సాధించవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏఐతో ప్రతి విద్యార్థిలో విద్యా సామర్థ్యాలను పెంపొందించగలమని చెప్తున్నారు అధికారులు. సర్కార్ బడుల్లోనూ ఏఐ ప్రోగ్రామ్స్ అమలు చేయడం హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. దేవాదుల పంపింగ్ 3వ దశ మోటార్లను ప్రారంభించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారికి కలిసినప్పుడు కూడా దేవాదుల లాంటి ఏఐబిపి ఫండెడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఫండింగ్ కూడా పూర్తి చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, దానికి గత ప్రభుత్వంలో డాక్యుమెంటేషన్ అనండి, మరొకటనండి, అదంతా ఇన్కంప్లీట్గా ఉండి అది పూర్తి చేస్తే ఈ బ్యాలెన్స్ ఫండింగ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలనో దేవాదులకి అది అప్రోచ్ ఉంటుంది. అదేవిధంగా ఇమ్మీడియట్గా మేము రావడానికి కారణం ఏంటంటే దేవాదుల ఆయకట్టు కింద రకరకాల కారణాల వల్ల, కొన్ని హిస్టారిక్ రీజన్స్, కొంత ఎండలు ఎక్కువ కావడం, కొంత డ్రై స్పెల్ ఎక్కువ డ్యూరేషన్ ఉండడం, కొన్ని చోట్ల స్టాండింగ్ క్రాప్ డిస్ట్రెస్లో ఉందనే విషయం మా దృష్టికి వచ్చి స్టాండింగ్ క్రాప్ తప్పనిసరిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మా రివ్యూల్లో ఈ పంప్ హౌస్ ఇక్కడ ఒక పంప్ ఆన్ చేస్తే సుమారు 50-60 వేల ఎకరాలకి స్టాండింగ్ క్రాపు మరి సరిపోను నీళ్ళంతే అనే ఒక రిపోర్ట్ మేరకు మేము రేపు పెట్టుకున్నాం ప్రోగ్రాం. అంటే రేపు మార్నింగ్ వచ్చి కొంత రివ్యూ చేసి ఈ పంప్స్ ఆన్ చేద్దామని. సరే, రేపు నేను ముందు చెప్పినట్టుగా రేపు బడ్జెట్ ప్రజెంటేషన్ ఉంది, అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ ఉంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వచ్చి ఒకసారి దేవాదుల ప్రాజెక్ట్ రివ్యూ చేసుకొని
ఈ పంప్స్ స్విచ్ ఆన్ యొక్క ప్రక్రియ వేగవంతం చేయడానికి మరి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు, ఇక్కడ ఏజెన్సీ మెగా వాళ్ళు ఎవరైతే ఆస్ట్రియన్ కంపెనీకి, ఆండ్రిడ్స్ అనే ఆస్ట్రియన్ కంపెనీకి ఈ పంపుల సప్లై ఇచ్చారో, ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ సమన్వయం చేసి అవసరం ఉంటే మేము లేటుగా ఉండి ఆ పంపులు స్విచ్ ఆన్ చేసి పోదాము అని ఒక టెంటేటివ్ ప్లాన్తో మేము రావడం జరిగింది. అంటే మెయిన్గా మా అర్జెన్సీ అండ్ ఎందుకంటే ఇక్కడ ఒక్క పంప్ ఆన్ చేసిన స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ, పాలకుర్తి, జనగామ ఈ కాన్స్టిట్యున్సీలో డైరెక్ట్గా ఏదైతే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్కి కొంత వాటర్ షార్టేజ్తో కొంత ఇబ్బందులు ఉన్నాయో అది సేవ్ చేసుకోవడానికి ఇండైరెక్ట్గా చలివాగు నీళ్లు అటు వదిలేయడానికి పరకాల భూపాల్పల్లికి వదిలేయడానికి దోహదపడే విధంగా ఈ పంపు ఆన్ చేసుకోవడం చాలా క్రిటికల్ అయింది. సరే, హైదరాబాద్లో కూర్చొని రివ్యూ చేయడం కంటే ఫీల్డ్లో పోయి పంప్ హౌస్లో కూర్చొని ఇది ఆన్ చేసి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులని ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకోవడం చెప్పి మేము రావడం జరిగింది. నేను సరే తప్పనిసరిగా ఎంత రాత్రైనా మేము ఈ పంప్స్ ఆన్ చేసే హైదరాబాద్ బయలుదేరాలని నిర్ణయం తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు పని జరుగుతుంది, వాళ్ళు ఇంకో 3-4 గంటలు 5-6 గంటలు పడుతుంది చెట్టు చెప్పారు. సరే, ఎంత రాత్రైనా ఈ పంపు ఆన్ చేసి తద్వారా ఈ 5 నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూరు, ఎవరన్నా జనగామ, పాలకుర్తి డైరెక్ట్గా, పరకాల భూపాల్పల్లి ఇండైరెక్ట్గా ఇక్కడ కొంత వేలాది మంది రైతులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అర్జెన్సీతో కొంత వర్ధనపేట కాన్స్టిట్యున్సీ కూడా మేము ఇక్కడ స్పెషల్ ఫోకస్ ప్రోగ్రామ్గా ఇక్కడ రావడం జరిగింది. సరే, రెండో విషయం నేను మీకు ఒక బ్రాడ్గా తెలియజేయడానికి, దేవాదుల ప్రాజెక్టు సరే అనేక కారణాల వల్ల మీలో చాలామంది నాకంటే ఈ ప్రాజెక్టు విషయంలో ఎందుకు ఇంత దీర్ఘకాలంగా, ఎందుకు గత 10 ఏళ్ళుగా నిర్లక్ష్యం గురించి మీ అందరికీ తెలుసు. సరే, మేము నిన్న మొన్న హైదరాబాద్లో కానీ ఈరోజు పూర్తి దేవాదుల ప్రాజెక్టులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పూర్తిగా రివ్యూ చేసుకొని అవసరమైన నిధులు కేటాయింపజేసి అన్ని ఫేజెస్ దేవాదుల పూర్తి చేయడానికి కూడా ఏమి యాక్షన్ ప్లాన్ చేయడం విషయం మీద డిస్కషన్ కూడా చేయబోతున్నాము. మరి మిత్రులందరికీ మీరందరూ ఇంత దూరం వచ్చి ఇది కవర్ చేసినందుకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాత్రి ఆ పంపింగ్ టైం మీకు తెలియజేస్తాము, మీకు కన్వీనియంట్ ఉంటే దయచేసి రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక్క పంపు చేసిన స్టాండింగ్ క్రాప్ సేవ్ చేయడానికి సరిపోతుంది. ఈరోజు ఎమర్జెన్సీగా వచ్చి మేము ఆస్ట్రియా నుంచి కూడా వాళ్ళని రప్పియడం జరిగింది. వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వాళ్ళు పనిలో ఉన్నారు. ఒక పంపు ఆన్ చేసి మేము హైదరాబాద్ బయలుదేరుతాం. సరే, ఇప్పుడు నేను చెప్పిన కదా, దేవాదుల గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఓకే, చాలా గవర్నమెంట్స్ మారినాయి. ఓకే, కానీ ఒక 18-20 నెలల్లో పూర్తి చేయగలుగుతామని చెప్పి నాకున్న నమ్మకం. మరి శ్రీనివాసరెడ్డి గారికి ఈ విషయంలో మరి అన్ని విషయాలు తెలుసు, వారు మాట్లాడాలని కోరుతున్నారు. సో కవర్ అవుతాయి అన్నీ ఇటు జరపాలన్నా.
నల్గొండ జిల్లాలో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన నీటి శుద్ధి కేంద్రం నిరుపయోగంగా మారింది. గ్రామీణ ప్రాంతాలకు అత్యంత సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ఎడవల్లి గ్రామంలో ఈ ప్లాంట్ నిర్మించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పానగల్లో మిషన్ భగీరథ పథకంలో మరో ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో ఎడవల్లి ప్లాంట్ నుంచి నీటి సరఫరా ఆగిపోయింది. మరోవైపు మిషన్ భగీరథ నీళ్లు అందక గ్రామాల్లో తాగునీటికి అవస్థలు పడుతున్నారు పబ్లిక్. నల్గొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కనగల్ మండలం జి ఎడవల్లి గ్రామంలో నీటి శుద్ధి కేంద్రం నిర్మించింది. నాబార్డ్ ఆర్థిక సాయంతో 5 మిలియన్ లీటర్స్ కెపాసిటీతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ నుంచి దాదాపు 9 ఏళ్ల పాటు కనగల్, చెండూర్, గుర్రంపోడ్ మండలాల్లో 67 గ్రామాలకు నిరంతరం నీటి సరఫరా చేశారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకులు కట్టించి నీళ్లు అందించారు. ఈ నీటితో ఫ్లోరైడ్ సమస్య కూడా తగ్గింది. మిషన్ భగీరథ పథకం వచ్చాక ఈ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పానగల్ గ్రామంలో మిషన్ భగీరథ కింద మరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఎడవల్లి కేంద్రం నుంచి నీటి సరఫరా ఆగిపోయింది. ఎడవల్లి ప్లాంట్లో మొత్తం 30 మంది కార్మికులు ఉండేవారు. ఒక సూపర్వైజర్, 6 పంపు ఆపరేటర్లు, 3 ఫిల్టర్ బెడ్ ఆపరేటర్స్, మిగతా వారు రూట్ లైన్ మెన్. ప్రస్తుతం వీరిలో కొందరు మిషన్ భగీరథలో పనిచేస్తుండగా మరికొందరు కార్మికులను తొలగించారు. మరోవైపు జిల్లాలో తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. ఎడవల్లి ప్లాంట్ నిరుపయోగంగా మారటం, మిషన్ భగీరథ నీళ్లు అందకపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. సమ్మర్ ఎఫెక్ట్ తో తాగునీటి సమస్య 10 పెరిగిందని వాపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంట్ నుంచి పూర్తి స్థాయిలో తాగునీరు అందడం లేదంటున్నారు స్థానికులు. 1-2 బిందెల కంటే ఎక్కువ రావట్లేదని, అవి కూడా తాగడానికి వీలుగా శుద్ధిగా ఉండడం లేదన్నారు. ప్రైవేట్ నీటి శుద్ధి కేంద్రాల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుందన్నారు. ప్రైవేట్ వాటర్ ప్లాంట్లో బిందెడు మంచినీళ్లకు 10 రూపాయలు, ఒక క్యాన్కు 15 రూపాయలు తీసుకుంటున్నారని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 67 గ్రామాలకు మంచినీరు అందించే పథకాన్ని డి శ్రీనివాస్ అప్పుడు మంత్రి గారు దీన్ని ప్రారంభోత్సవం చేశారు. మాకు సఫిషియెంట్గా కృష్ణా రివర్ నుంచి, కృష్ణా నది నుంచి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి అక్కంపల్లి ద్వారా వచ్చే వాటర్ ఎడవెల్లి ప్రాజెక్టులో ఉండంగా అంతా ఎస్టాబ్లిష్ అయిన ఈ ప్రాజెక్టును గత టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కొలాప్స్ చేసి ఇక్కడి నుంచి ఎత్తేసి పానగల్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు కలిపారు. దానివల్ల వచ్చిన ఇబ్బంది, ఈ బిల్డింగ్ ఇంత మంచి సుందరంగా 2 ఎకరాల 10 గుంటలలో ఇంత సుందరంగా కట్టుకున్న నిర్మాణం ప్లస్ ఆడ ఎడవెల్లి ప్రాజెక్టులో ఉన్న దీనికి సంబంధించిన వాటర్ పంపింగ్ విధానం మొత్తం నిర్వీర్యమైపోయింది. మా ఎడవెల్లి గ్రామంలో గత 20 సంవత్సరాల నుండి 67 గ్రామాలకు సంబంధించిన వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. దాన్ని అన్ని గ్రామాలకు సఫిషియెంట్గా వాటర్ ఇచ్చారు. గత కొద్ది రోజుల నుంచి ఈ మిషన్ భగీరథ ద్వారా దీనికి సంబంధించిన మొత్తం కొలాప్స్ చేశారు. ఈ ప్లాంట్ నడవకుండా చేశారు. ఈ ఊరి గ్రామ ప్రజలందరికీ ఈ నీళ్లు అందించి తీసేసి 5 సంవత్సరాలు అవుతుంది. మిషన్ భగీరథ లింక్ కలిపినారు. ఈ నుంచి పనగలకు కలపడం వల్ల ఇప్పుడు ఈ నీళ్ళు ఇది మొత్తం బంద్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ పునరుద్ధరిస్తే ఈ 67 గ్రామాలకు సరిపోని నీళ్లు 24 అవర్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మంచి నీళ్ళు, తాగునీటి కొరత తీరుతుంది. కర్ణాటక పరమేశ నేను ఇద్దరం కలిసి, నాది ఎకరం 7 గుంటలు, ఆయన ఎకరం 3 గుంటలు, 2 ఎకరాల 10 గుంటలు మేము ఇచ్చేసినాము. ఆయన ప్లాంట్ మంచిగా ఉంటుంది, నీళ్ళ కానీ మేము ఇచ్చేసాము ఆ రోజు నాడు. ఇవాళ 2 కోట్ల భూమి ఇవాళ పడా పెట్టారు. ఇవన్నీ ఫలితం లేదు. ఇప్పుడు ఏమనిపిస్తే ఇక ఏముంది కాను, ఇప్పుడు పడా పెట్టారు. ఇప్పుడు ఓపెన్ చేస్తే మంచిగా ఉంటుంది. అందరికి మంచినీళ్ళు కావాలి. మమ్మల్ని పోరాడి బాధపడి సరిపంచి ఇవ్వమంటే ఇచ్చాం, లేకపోతే ఇవ్వకపోతాం. ఆ రాత్రులు కూడా ఆ నీళ్ళు బాగా వచ్చేది అప్పుడు మంచిగా. ఇప్పుడు నీళ్ళు ఎక్కడివి? ఎడవల్లి ప్లాంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను, పైపులను, మోటార్లను గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే టెండర్ల ద్వారా అమ్ముకున్నారని ఆరోపించారు స్థానికులు. 2 చెరువుల నుంచి పైపుల ద్వారా ఎడవెల్లి కేంద్రానికి నీటిని తరలించి శుద్ధి చేసి నిరంతరం గ్రామాలకు నీళ్లు సప్లై చేసేవారని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ను పట్టించుకునే వారే లేరని వాపోయారు. ప్రస్తుతం ఇక్కడున్న మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని పునఃప్రారంభం చేస్తే ఎక్కడెక్కడి నుంచో వచ్చే నీరుని వాడకుండా ఇక్కడి నుంచి సాగర్ జలాల నుండి చెరువు నింపుకొని ఈ పెద్ద చెరువు నుండి వాటర్ సప్లై జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఇది పునఃప్రారంభం చేసి గ్రామాలకు మంచినీటి సరఫరా జరిగి ప్రజలకు మంచినీరుని అందే విధంగా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ల్యాండ్ 2 ఎకరాలన్నర అప్పటి రైతులను కూడా ఎంతో గవర్నమెంట్ ఒప్పించి
వాళ్ళకి తక్కువ డబ్బులతోటి కూడా ఇచ్చినా కానీ ఈ ఎడవెల్లి ప్రాజెక్టులో మీ భూమి ఇవ్వడం వల్ల జనాలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అప్పటి రైతులు ఇద్దరు రైతులు కలిసి దాని భూమిని కూడా తక్కువ రేటుకి ఇచ్చినారు. అట్లాంటి ఈ భూమిని నిర్వీర్యం చేసి ఈ అప్పటి ప్రభుత్వం మొన్న పోయిన గవర్నమెంట్లో 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ప్రాజెక్టు ఆఫ్ చేయడం జరిగింది. 2014 నుండి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాంచి దాంట్లో రాను ఈ నీటి కృష్ణ జలాలని మిషన్ భగీరథ అనే ప్రయత్నంతో నీళ్లను నల్గొండ జిల్లా నుండి మాకు కనగల్లు ఇటు మాల్ దగ్గరికి ఇట్లా మిగతా గ్రామాలకు పంపిణీ చేస్తామని చెప్పడంతో రాను ఆ నీళ్ళు అనేవి సమృద్ధిగా రాకుండా మా ఊర్లో ఎడవెల్లి గ్రామంలో ఉన్న ప్లాంట్ని దాన్ని నిర్వీర్యం చేసి అందులో ఉన్న మెటీరియల్ని అన్నిటినీ డిస్మాండిల్ చేసి నల్గొండలో ఏర్పాటు చేస్తామని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి దాన్ని పూర్తిగా నిలిపివేయడం జరిగింది. గ్రామాలకు నిరంతరం తాగునీరు అందించిన ఎడవెల్లి ప్లాంట్ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు ప్రజలు. తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని నీటి శుద్ధి కేంద్రానికి మరమ్మతులు చేయాలని కోరారు. రైతులు వ్యవసాయం చేయాలంటే ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అన్నదాతలకు ఇబ్బందులు తప్పవు. అయితే పంటలను పక్షులు, కోతులు, అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి అవస్థలు పడుతూ ఉంటారు. ఇక పంటను కాపాడుకోవడానికి వినూత్న ఆలోచనతో పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు జగిత్యాల జిల్లా రైతులు. జగిత్యాల జిల్లాలో ఈ సంవత్సరం యాసంగి పంట కాలంలో వాతావరణం అనుకూలించకపోవడంతో పెద్ద సంఖ్యలో మొక్కజొన్న, తెల్లజొన్నలు సాగు చేశారు రైతులు. ఈ ఏడాది సాగు మంచిగా అయిందని సంతోషంగా ఉన్న రైతులను కోతులు, చిలుకలు, పిట్టలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటి నుంచి పంటలు కాపాడుకోవడానికి రైతులు ఒక్కొక్కరు తమకు తోచిన పద్ధతిలో ప్రయత్నాన్ని చేస్తున్నారు. మల్లాపూర్ మండలంలోని రాఘవాపేట్, ముత్యంపేట్ గ్రామాలకు చెందిన రైతులు చేళ్ల చుట్టూ చీరలు, చేపలు పట్టే వలలను చుట్టారు. చుట్టూ చీరలు కట్టినామా ఒక్క చిలుక ఆలది ఆలే కానీ వాళ్ళు తట్టుకుంటుంది, చీరకు తట్టుకొని అట్లే ఉంటుంది. దాని భయానికి ఇక మళ్ళీ రావిగా చిలుకలు రావిగా. అది మంచి పద్ధతి. ఈ చీరలు కట్టుడు జాలి అయినా ఈ చీరలు అయినా మంచి పద్ధతి. కోతులు కూడా జాలి పెట్టినా రావు, చీరలు కట్టినా రావు. చీరలే కానీ జాలి కానీ బాగా పనిచేస్తుంది మొక్కలకు. తెల్లజొన్న పెట్టినాం మేము, పంట కొద్దిగా మంచిగా వస్తుందని. పిట్టే విపరీతంగా పిట్టే కానీ చిలుక కానీ ఆలుతుందని ఇక్కడ దూరాలు వచ్చి 10-11 దాకా కావాలి, పిట్టలా కావాలి ఉండడు. ఇదే పని ఇక మాకు. మళ్ళీ 3 అయిందంటే మళ్ళీ 6 దాకా మళ్ళీ ఉండాలి. మధ్యాహ్నం ఉండే మధ్యాహ్నం కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎండకు కొద్దిగా వాతావరణం చల్లబడదంటే ఎక్కువ వస్తుంది. కోరుట్ల నియోజకవర్గంలోని రైతులు మొక్కజొన్న, తెల్లజొన్నలు, సజ్జలు పండిస్తున్నారు. వాటిని కాపాడుకోవడానికి కొందరు చేలల్లో మైకులు పెట్టారు. దీని సౌండ్ ద్వారా మనుషుల అలికిడి ఉన్నట్లుగా ఏర్పాట్లు చేశారు. ఇక మరికొంతమంది రైతులు ఉదయం సాయంత్రం తమ పంట పొలాల దగ్గరకు వెళ్లి అన్నం తినే స్టీల్ ప్లేట్లను కట్టెతో కొడుతూ శబ్దం చేస్తూ పిట్టలు, చిలుకలు, కోతుల నుంచి పంటను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మొక్కజొన్నకు ఈ కవర్లు కప్పడం కానీ, వల చుట్టడం కానీ, కోతుల బెడద నుండి రక్షించుకోవడానికి, పందుల బెడద నుంచి రక్షించుకోవడానికి రాత్రిపూట వచ్చి పటాకులు కొట్టుడు, అనేక రకాలుగా చాలా ఇబ్బందులకు పాలవకుండా ఈ మొక్కజొన్న పంటను పండిస్తున్నాము. ఇలా రైతులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. చీరల రంగులకు అక్కడేదో ఉందని భయపడిపోయి అటువైపు పక్షులు, జంతువులు రావడం తగ్గింది. చేనులో ఏర్పాటు చేస్తున్న మైకుల సౌండ్కు జంతువులు బెదిరి అటువైపు వెళ్లడం లేదు. మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతుంది. రహస్య ప్రాంతాల నుంచి కొందరు వ్యాపారులు ఫేక్ సీడ్ సప్లై చేస్తున్నారు. ఇక రాజకీయ నాయకులు, కొందరు పోలీసుల సహకారంతోనే నకిలీ విత్తనాలు చెలామణి అవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ విత్తనాలు సరఫరాకు చెక్ పెట్టడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారని విమర్శిస్తున్నారు పబ్లిక్. నకిలీ పత్తి విత్తనాలకు మంచిర్యాల జిల్లా కేరాఫ్గా మారుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ, గుజరాత్, కర్ణాటక నుంచి మంచిర్యాలకు పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు సప్లై అవుతున్నాయి. ముఖ్యంగా భీమిని, కన్నెపల్లి, తాండూరు, వేమనపల్లి, రెబ్బన మండలాల్లో ఫేక్ సీడ్ దందా జోరుగా నడుస్తుందని ఆరోపణలు ఉన్నాయి.
ఈ మండలాల్లోనే నిషేధిత గ్లైసిల్ BT3 విత్తనాలు కూడా ఎక్కువగా సాగవుతున్నాయి. పెద్దపేట, వెంకటాపూర్, వడాల, కర్జీ, భీంపూర్, టేకులపల్లి, రాంపూర్ గ్రామాల్లోని అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు దుండగులు. ఈ నకిలీ విత్తనాలు వాడడం వల్ల భూసారం దెబ్బతీయడమే కాకుండా పర్యావరణం కూడా ఎన్విరాన్మెంటల్గా వాతావరణ కాలుష్యం అవుతుంది. తర్వాత వరుసగా 2-3 సంవత్సరాలు కనుక ఈ నకిలీ పత్తి విత్తనాలు వేస్తే తర్వాత ఏ పంట వేసినా ఆ భూమిలో పంట పండకపోవడము, ఈ కాతపూత ఏది రాకపోవడం, పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ అగ్రికల్చర్ అధికారులను సంప్రదించి మంచి విత్తనాలని కొనుక్కొని పంటలు సాగు చేసుకోవాలని వారికి నేను మనవి చేస్తున్నా. అట్లాగే నకిలీ విత్తనాలకు సంబంధించి ఎవరైనా పబ్లిక్ వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు షేర్ చేసుకుంటే మాకు సమాచారం ఇచ్చిన వాళ్ళ యొక్క వివరాలు మేము గోప్యంగా ఉంచుతాము. తర్వాత నేరానికి పాల్పడిన వాళ్ళ మీద మేము అవి స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటాము. పబ్లిక్ ఎవరైనా మాకు సమాచారం ఇస్తే తక్షణమే స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పత్తి సీజన్ కు 3 నెలల ముందుగానే జిల్లాలో నకిలీ విత్తనాల దందా షురూ అయింది. సీజన్ ప్రారంభంలో అధికారుల నిఘా పెరిగే అవకాశం ఉండడంతో ముందుగానే స్టాక్ తెచ్చుకుంటున్నారు దుండగులు. రహస్య స్థావరాల్లో నిల్వ చేసి అదును చూసి గ్రామాల్లోని ఏజెంట్ల ద్వారా రైతులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ దందాకు చెక్ పెట్టేందుకు జిల్లాలో తనిఖీలు విస్తృతం చేశారు అధికారులు. అగ్రికల్చర్, పోలీస్, రెవెన్యూ అధికారులతో టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని భీమిని, కన్నేపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుకుంటున్నారు. భీమిని మండలం మల్లేడి దగ్గర ఈ నెల 3న 20 కిలోల ఫేక్ సీడ్స్ ని సీజ్ చేశారు. హత్తిని గ్రామంలో రాజన్న అనే వ్యక్తి ఇంట్లో 6,85,000 విలువైన 2.27 క్వింటాల సీడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9న కన్నేపల్లి మండలం సుర్జాపూర్ గ్రామంలో బేరా నారాయణ ఇంట్లో 3.5 లక్షల విలువైన 1.40 క్వింటాల విత్తనాలు పట్టుకున్నారు. తెలంగాణ గవర్నమెంట్ నిషేధించినటువంటి BT3 పత్తి విత్తనాలను వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి దళారులు అమాయకమైనటువంటి రైతులను మోసం చేస్తున్నారు. దీనిని వెంటనే అరికట్టాలనేసి సంబంధిత అధికారులకు నేను కోరుతున్నాను. BT3 విత్తనాల వల్ల భూమి సారం తగ్గిపోతుంది, అలాగే కలుపు ఎక్కువ రాదు అనేసి దళారులు అమాయకమైనటువంటి రైతులను చెప్పి వాళ్ళను చాలా మోసం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే నిషేధించాలనేసి, భూసారం తగ్గడమే కాకుండా వాళ్ళకు అనారోగ్య సమస్యలు చాలా తలెత్తుతాయనేసి గవర్నమెంట్ చెప్తూ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ చెప్పినటువంటి విత్తనాలను తీసుకొని మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ మీ పంటలను కూడా దిగుబడి పెంచుకోవాలనేసి మేము కోరుతున్నాం. ఇప్పటికే చాలా ప్రాంతాలకు నకిలీ విత్తనాలు సప్లై అయ్యాయని, ఇప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతోనే దందా కొనసాగుతుందంటున్నారు స్థానికులు. లక్షల్లో ముడుపులు ఇచ్చి అధికారులను మేనేజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ దందాలో ఏపీ దళారులదే కీలక పాత్ర అని తెలిసింది. స్థానిక ఫెర్టిలైజర్ షాపుల నిర్వాహకులతో కుమ్మక్కై ఏజెంట్లతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని దందా నడిపిస్తున్నారని సమాచారం. ఇటీవలే ఏపీకి చెందిన ఓ నకిలీ విత్తనాల వ్యాపారి పట్టుపడ్డారని, అయినా అధికారులు సీరియస్ గా తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు స్థానికులు. నిషేధిత పత్తి విత్తనాలు వేసి రైతులు మోసపోవద్దని సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. గ్లైసిల్ విత్తనాలతో నేర సారవంతం కోల్పోయి పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. గ్లైసిల్ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. దళారులు కానీ ఇట్లాంటి విత్తన దందా చేసే వాళ్ళు వాళ్ళ ద్వారానే వచ్చినట్టు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము మరియు పోలీస్ సిబ్బంది మేము జట్లుగా ఏర్పడ్డాము. మేము టీమ్గా ఏర్పడి ఆల్రెడీ సోదాలు చేస్తున్నాము. ప్రతి గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఎవరైనా కొత్త వారు సంచులలో తీసుకొచ్చిన ఎలాంటి విత్తనాలు అమ్మినా కూడా, తెచ్చి నిల్వ వచ్చినా కూడా పోలీస్ శాఖకు కానీ వ్యవసాయ శాఖ కానీ ఇన్ఫర్మేషన్ తక్షణం అందించగలని కోరుతున్నాము. అదేవిధంగా ఎవరు కూడా లూజ్గా తెచ్చిన విత్తనాలు కానీ బయట వ్యక్తుల దగ్గర విత్తనాలు కొనద్దు. ఓన్లీ రసీదు పొంది దుకాణాలలోనే విత్తనాలు పొందాలి. బయట గ్లైసిల్ విత్తనాలు అని చెప్పి అమ్మేటివి అవి చాలా నాసిరకమైన విత్తనాలు. అవి మొలక రాకపోగా లాస్ట్ ఖాతా సమయానికి ఖాతా రానట్టయితే రైతులు చాలా చాలా నష్టపోతారు. దాన్ని ఎవరు కూడా పూడ్చలేము. దయచేసి ఎవరు కూడా ఇలాంటి విత్తనాలను ఎంకరేజ్ చేయకండి. మేము నిఘా పెట్టినాము. ఎవరైతే దళారులు ఉన్నారో, వాటిని తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారో, వాటిని అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము.
ఫేక్ సీడ్ దందా అరికట్టేందుకు కలెక్టర్, పోలీస్ కమిషనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని కోరుతున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. విత్తనాలు కొన్న టైంలో మంచి ధరకి పంట కొంటామని చెప్పిన వ్యాపారులు ఇప్పుడు ధర తగ్గించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక సిండికేట్గా తమను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర కోసం వ్యాపారులకు వ్యతిరేకంగా ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పంటలు ఒకటి పసుపు, ఆ తర్వాత ఎర్రజొన్న. మద్దతు ధరకు పంట కొంటామన్న వ్యాపారుల హామీతో 40,000 ఎకరాల్లో ఎర్రజొన్న సాగు చేశారు రైతులు. గతంలో ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం కొన్నేళ్ల పాటు ఆందోళనలు జరిగాయి. మన దగ్గర ఎర్రజొన్నకు డిమాండ్ లేకపోవడంతో రైతులు ఎర్రజొన్న వేయవద్దని చెప్పింది ప్రభుత్వం. ఎవరైనా పండిస్తే విత్తనాలు అమ్మిన వ్యాపారికే పంట అమ్ముకోవాలని, ప్రభుత్వం కొనుగోలు చేయదని సూచించింది. దీంతో సాగు చేసే సమయంలో రైతులు వ్యాపారులతో అగ్రిమెంట్ చేసుకుని పంట వేస్తున్నారు. 5 ఏళ్లుగా ప్రైవేట్ వ్యాపారులకు పంట అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎర్రజొన్న కొనుగోలు జరుగుతున్నాయి. క్వింటాకు 3,500 నుంచి 3,700కు పంట కొంటున్నారు వ్యాపారులు. అయితే ఈ ధర తమకు గిట్టుబాటు కావడం లేదని 5,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నారు రైతులు. కొనుగోళ్లు స్టార్ట్ అయిన మొదట్లో 4,500 ఇచ్చారని, ఆ తర్వాత బైబ్యాక్ ఒప్పందాన్ని పక్కన పెట్టి 1,200 రూపాయలు తగ్గించారని వాపోతున్నారు రైతులు. తక్కువ ధరకు పంట అమ్ముకోవడం ఇష్టం లేక తమ దగ్గరే పంట నిల్వ చేసుకుంటున్నారు. ఎర్రజొన్నల విషయంలో రైతులను ఈ సిండికేట్ వ్యాపారులంతా సిండికేట్ అయ్యి బాగా మోసం చేసిర్రు. ఈ సంవత్సరం అయితే రైతులకు గిట్టుబాటు ధర లభించలేదు. చాలా మట్టుకు రైతులు నష్టపోయారు. దళారుల వల్ల ఒక విధంగా నష్టపోతే, ఇంకో విధంగా వాతావరణం సహకరించక తేమ వల్ల రైతులు నష్టపోయారు. దళారులు ఇదే అనువుగా చూసుకొని తేమ వచ్చిన దానికి ఇంకా గిట్టుబాటు ధర కంటే ఇంకా తక్కువ ఇచ్చి దాన్ని తీసుకోవడం జరిగింది. 2008 నుంచే మద్దతు ధర విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పారు రైతులు. అప్పట్లో ఎర్రజొన్న రైతులకు 11 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగితే కాల్పులు జరిపిందని తెలిపారు. గతంలో ఓసారి అంకాపూర్ రైతుల నుంచి పశుసంవర్ధక శాఖ ఎర్రజొన్న కొనుగోలు చేసిందని చెప్పారు. క్వింటాకు 3,200కు 1,800 మెట్రిక్ టన్నుల ఇండెంట్ ఇచ్చి 560 మెట్రిక్ టన్నులు మాత్రమే కొని రైతులను మోసం చేశారని చెప్పారు. 1,25,00,000 వరకు నష్టపోయామని వాపోయారు. డాలర్ వ్యవస్థ వీళ్ళంతా ఒక్కటి సిండికేట్ అయ్యి 4,400 4,200 ఉన్న రేట్ని అమాంతం తగ్గించేసి 3,500 రూపాయలకి ఇలా కొంటున్నారు. ఒక్కొక్క రైతుకు దాదాపు ఆ క్వింటాలకు 800 రూపాయలు నష్టం జరుగుతున్నది. పంట కూడా దిగుబడి తగ్గొచ్చింది. 17-18 క్వింటాలకు ఎక్కువ వస్తలేదు. ఇప్పుడు మాకు 25-26 క్వింటాలు వచ్చేది. ఇట్లా పంట దిగుబడి తక్కువ వచ్చింది. డాలర్లు ఏదైతే రేట్ని 700-800 రూపాయలు తగ్గిస్తున్నారు, ఈ తగ్గింపు వల్ల పూర్తి రైతు నష్టంకే గురవుతున్నాడు. ఆర్మూర్లో 30 ఏళ్లుగా ఎర్రజొన్న సాగు చేస్తున్నారు రైతులు. అగ్రిమెంట్ ప్రకారం మద్దతు ధరకు వ్యాపారులు పంట కొనాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎర్రజొన్న కొనుగోలు చేపట్టాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. ఎండకు పిల్లలు ఇబ్బంది పడకుండా విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒంటిపూట స్కూల్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఉదయం 8 గంటల నుంచి స్కూల్ ప్రారంభమవుతుంది. మరోవైపు ఈ నెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలకు ఎగ్జామ్ సెంటర్ ఉన్న స్కూలుకు టైమింగ్ మారుతుంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు టీచర్లు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:20 వరకు స్కూల్స్ నడిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 12:30 వరకు మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. స్కూల్స్ ఫుల్ డే ఉన్నప్పుడు ఉదయం 9:15 నుంచి సాయంత్రం 4:15 వరకు స్కూల్ ఉండేది. అప్పుడు 8 పీరియడ్స్ లో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. ఇప్పుడు 6 పీరియడ్స్ లో మాత్రమే బోధన జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్ సెంటర్ ఉన్న స్కూళ్లలో టైమింగ్ మారుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు జరుగుతాయి. అయితే ఎండల తీవ్రత పెరగడంతో విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు టీచర్లు. ఖచ్చితంగా పిల్లలకు వాటర్ బాటిల్ ఇచ్చి పంపాలని సూచిస్తున్నారు. 12:30 వరకు 6 పీరియడ్లే నడుస్తాయి. ఇప్పుడు అంటే ఒక 2 పీరియడ్లు తగ్గుతాయి రెగ్యులర్ పీరియడ్లతో పోలిస్తే. సో 3 పీరియడ్ల తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. 10th ఎగ్జామ్ 9:30 నుంచి 12:30 వరకు ఉంటుంది.
సో 1 o'clockకి మళ్ళీ మధ్యాహ్నం పూట 9th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి 9th వరకు ఉన్న పిల్లలకి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 1 o'clock స్టార్ట్ అవుతుంది, 5 o'clock వరకు. ప్రేయర్ టైం అనేది ఉండదు కాబట్టి 1:10 నుంచి పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి. అక్కడ కూడా సేమ్ 3 periods తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. 3:15 to 3:30. 3:30 నుంచి 5 వరకు మళ్ళీ స్కూల్ రన్ అవుతుంది. కొన్ని స్కూళ్లలో టీచర్లు హాఫ్ డే స్కూల్ టైమింగ్ ను పాటించడం లేదని తెలిసింది. బయ్యారం మండలం హరిజన చెర్రి ప్రాథమిక పాఠశాలలో 8 తర్వాత కూడా స్కూల్ ఓపెన్ చేయడం లేదు. పొద్దున్నే స్కూల్ కి వచ్చిన స్టూడెంట్స్ వరండాలో వెయిట్ చేస్తున్నారు. పొద్దుటిపూటనే ఏదైనా చద్దన్నం కానీ లేకుంటే ఇంట్లో తయారు చేసినటువంటి అల్పాహారాన్ని మాత్రమే పిల్లలకు పెట్టి పంపాల్సిందిగా పంపితే బాగుంటుంది. పిల్లలకు వచ్చేటప్పుడు కూడా పిల్లలతో ఒక వాటర్ బాటిల్ని వాళ్ళ బాటిల్ వాళ్ళు వాటర్ తెచ్చుకుంటే అవసరమైనప్పుడు కొంత వాళ్ళు తాగడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత పొద్దున వచ్చే పిల్లలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి వింటూ ఉంటారు. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి పిల్లల లోపల కూడా మంచి ప్రగతి కనపడుతుంది. తల్లిదండ్రులు కూడా ఈ వాతావరణానికి సహకరించాలి. ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను పెట్టాలా. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాక పిల్లలకు ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు. డీహైడ్రేషన్ కాకుండా నీళ్లు ఎక్కువగా తాగేలా చూడాలని, జ్యూస్లు ఇవ్వాలని, మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.